హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డిజీ లోన్స్. మన ముందున్నారు దీపక్ చౌదరి గారు. ఈరోజు డిస్కషన్ అడిగేది వచ్చేసి సిబిల్ గురించి. అసలు సిబిల్ ఎలాంటి ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుంది, అసలు సిబిల్ వల్ల ఉపయోగాలు ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది దీపక్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ దీపక్. హాయ్ చండి గారు. ఓకే దీపక్, ఇప్పుడు సిబిల్ అనేది అసలు సిబిల్ అంటే ఏంటండి? అసలు అదొకసారి చెప్తారా? సిబిల్ అంటే మనకిప్పుడు ఈ ఉన్న జనరేషన్లో కానీ ఏది ఉన్నా మనకి లోన్ కావాలి ఆర్ ఎల్స్ ఎనీ బ్యాంక్ నుంచి మనకు ఒక పర్టికులర్ ఇది కావాలి అన్నా కానీ సిబిల్ చెక్ చేస్తారు. ఓకే. సిబిల్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఓకే, జాబ్స్ కూడా ఇప్పుడు జాబ్స్ ఇవ్వాలంటే మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అనేది చెక్ చేసే మనకి జాబ్ ఇస్తున్నారు. ఓకే. సిబిల్ మెయింటెనెన్స్, సిబిల్ డిసైడ్స్ మన క్యారెక్టర్. ఓకే. అసలు సిబిల్ అంటే అంటే ఎంత ఉండాలి మీ ఎక్స్పెక్టేషన్? అంటే సిబిల్ ఎంత? 0 to 900. సిబిల్ వచ్చేసి మనకి ఇప్పుడు అరౌండ్ 700 పైన 750 పైన ఉంటే బెస్ట్. ఓకే. 700 అండ్ 750, మేజర్లీ 750 ఉంటే బెస్ట్. ఓకే. అసలు సిబిల్ వల్ల అసలు అడ్వాంటేజెస్ ఏంటండి, డిసడ్వాంటేజెస్? అడ్వాంటేజెస్ అంటే మీకు సిబిల్ అనేది ఫస్ట్ కొంతమందికి ఉండదు. ఓకే. దాన్ని -1 0 అంటారు. ఓకే. సిబిల్ జనరేట్ చేసుకోవాలి అంటే ఏదర్ గోల్డ్ లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఓకే. మనం అప్లై చేసుకుని ఓకే. గోల్డ్ లోన్ కానీ సెక్యూర్డ్లో గోల్డ్ లోన్ తీసుకుంటే సిబిల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. ఆ సిబిల్ జనరేట్ అయిన తర్వాత మనం ఆ ట్రాక్ని క్లియర్గా ఉంచుకోవటం, మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనకి సిబిల్ స్కోర్ అనేది వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ లోన్కి రావాలంటే కంపల్సరీ సిబిల్ అనేది ఇంపార్టెంట్ అంట. కంపల్సరీ సిబిల్ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇప్పుడు సిబిల్లో మనకి ఏ లోన్స్ వస్తాయి, అన్ని లోన్స్కి సిబిల్ కన్సిడర్ చేస్తారు. కొంతమంది అన్సెక్యూర్డ్ ట్రాక్, ఓకే, కొంతమంది అన్సెక్యూర్డ్ ట్రాక్, సెక్యూర్డ్ ట్రాక్ కావాలి. ఓకే. కొంతమందికి ఉండదు, ఏ ట్రాక్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ టైం బారోవర్ కింద కన్సిడర్ చేసి ఓకే ఇంత అని పర్సనల్ లోన్లో ఇస్తారు. ఫస్ట్ పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ ఇప్పుడు ఏదైతే -1 అని చెప్పాను నేను, అవునవును, 0 అని చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు -1 సిబిల్ అనేది వాళ్ళకి సిబిల్ జనరేట్ అవ్వాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఏదర్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ గోల్డ్ లోన్స్. గోల్డ్ లోన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. గోల్డ్ లోన్ అనేది సెక్యూరిటీ. ఓకే. సో మన గోల్డ్ పెట్టి మనం లోన్ తెచ్చుకుంటాం. ఓకే. దాంతో స్టార్ట్ చేస్తే మనకి సిబిల్ అనేది జనరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ సిబిల్ జనరేట్ అయ్యింది, సరిపోయింది అనుకుంటే సరిపోదు. ఏదైతే గోల్డ్ లోన్ తీసుకున్నామో సెక్యూర్డ్, మన గోల్డ్ ఉంది కదా అవును అని ఆలోచించకూడదు. ఓకే. ఏం కాదు, నేను ఉన్న డేట్ ఏదైతే డేట్ ఇచ్చారో, రెన్యువల్ డేట్ ఆర్ ఈఎంఐ డేట్, ఆ ఈఎంఐ డేట్లోనే పే చేయాలి. వన్ డే అటు ఇటు పే చేసిన డిలే పేమెంట్, డిపిడి అంటారు దాన్ని సిబిల్లో. ఓకే. డిపిడి ఆర్ బౌన్స్, బ్యాంకింగ్లో మీకు బౌన్స్ కనిపిస్తుంది, ఓకే. సిబిల్లో డిపిడి కనిపిస్తుంది. ఓకే. దీనివల్ల మీ స్కోర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఓకే. ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ట్రాక్ -1 నుంచి మనకి సిబిల్ ఇంక్రీజ్ అవ్వటం ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఒక ట్రాక్ అయితే ఉంది, సెక్యూర్ ట్రాక్. నెక్స్ట్ మనకి స్కోరు పెరిగింది. ఓకే. దీని తర్వాత స్కోర్ పెరిగింది, మనకి కస్టమర్కి లోన్స్ కావాలి. అవును, లోన్స్కి వస్తారు. లోన్స్ అసలు కస్టమర్ లోన్ కావాలి అంటే మ్యాండేటరీ సిబిల్ అనేది ఉండాలి. ఓకే. సిబిల్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్, కంపల్సరీ 110% కావాలి. ఓకే. ఇప్పుడు ఏంటంటే కొందరు సిబిల్ చూస్తే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అసలు అవి ఎందుకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే, కొందరికి ఒక లోన్ తీసుకున్నప్పుడు సమ్ సిబిల్ 700+ ఉంటుంది, తర్వాత ఏంటంటే 680 ఇట్లా పడిపోతుంది. దానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే, దాంట్లో ఎంక్వైరీస్ వలన లేకుంటే డిఫరెంట్ ఇట్లా ఏదన్నా ఉంటుంది? ఇప్పుడు మీరు అడిగింది మంచి క్వశ్చన్. ఎంక్వైరీస్ అన్నారు కదా. అవును. కస్టమర్స్ క్యూరియాసిటీ, ఈగర్నెస్తో ఏం చేస్తారంటే, నాకు లోన్ కావాలి, నాకు అమౌంట్ కావాలి, నాకు ఇమీడియట్గా కావాలి అని చెప్పి డైరెక్ట్గా యాప్స్ త్రూ యాప్ లోన్స్ ఉంటాయి. యాప్ లోన్స్లో ఎంక్వైరీస్ చేయటం, ఆర్ ఎల్స్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయటం. ఈ సెవరల్ ఆప్షన్స్ వచ్చేసరికి డిజిటల్లో కస్టమర్స్ ఓన్గా ట్రై చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి తెలియదు ఏంటంటే సిబిల్ అనేది ఇంపాక్ట్ అయిపోతుంది. ఓకే. ఓకే. మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే నో ఇష్యూ. ఓకే. రిజెక్ట్ అయింది అంటే కన్ఫామ్గా మనకి
సిబిల్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. 10 పాయింట్స్ 20 పాయింట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఓహో, ఓకే. దానివల్ల కస్టమర్కి ఫ్యూచర్లో లోన్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఓహో, ఓకే. అంటే లోన్స్ రావు అని చెప్పను, ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క పారామీటర్, ఒక్కొక్క పాలసీ, ఒక్కొక్క సిబిల్ స్కోర్ ఉంటుంది. అవును. దాని ప్రకారం కస్టమర్కి లోన్స్ అనేవి ఇస్తారు. ఓకే. ఇప్పుడు సపోజ్ మన కస్టమర్ ఒక 580 ఉందనుకోండి, ఎటువంటి బ్యాంక్లో 580 సిబిల్కి చేయరు. ఓకే. ఇప్పుడు సిబిల్ స్కోర్ మెయింటైన్ చేస్తే మనం ఫ్యూచర్లో బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిమాండ్ చేయొచ్చు. ఓకే. లేదు, కొన్ని బ్యాంక్స్ ఏముంటాయి, ఇప్పుడు మనకి సిబిల్ బాగాలేదంటే నాన్ బ్యాంకింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. నాన్ బ్యాంకింగ్కి వెళ్ళినప్పుడు రేట్స్ వాళ్ళు చెప్పినవే. ఓకే. అవి స్టార్టింగే 14-15 నుంచి ఉంటాయి. ఓకే, 14 నుంచి. అంత పెట్టాలి అంటే కస్టమర్స్ ఇబ్బంది పడతారు ఈఎంఐ పే చేయడానికి. ఫ్యూచర్లో మళ్ళీ డిలే పేమెంట్స్ అవుతాయి. అవును. అందుకనే మీరు ఏం చెప్తున్నా అంటే కస్టమర్ ఎవరైనా సరే రెగ్యులర్గా పేమెంట్ చేసేటట్టు సిబిల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 110% అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎంక్వైరీస్ విషయంలో ఏంటంటే కస్టమర్స్ ఓన్గా చేసుకోకుండా ఇక్కడ మనకి డిజి లోన్స్లో ఒక పర్టికులర్ పర్సన్ని ఆ మొబైల్ నెంబర్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే. ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే ఓకే చూసి మన ప్రొఫైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఎందులో అవుతుంది అని చెక్ చేసి క్లారిటీ ఇచ్చి కస్టమర్ ఓకే అంటే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. ఓకే, సూపర్ అండి. అనవసరంగా ఎంక్వైరీలు చెయ్యం. ఓకే. ఫైల్ అనేది నీట్గా కస్టమర్ నీడ్ని ఫుల్ఫిల్ చేసే కస్టమర్ని హ్యాపీగానే డిజి లోన్స్ నుంచి బయటకు పంపిస్తాం. ఓకే, డిజి లోన్స్ అన్నారు కదా, మీరు డిజి లోన్స్లో అసలు ఏం చేస్తుంటారు దీపక్ గారు? నేను డిజి లోన్స్లో ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ SMFG అని ఆల్ ప్రొడక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను. ఆల్ ప్రొడక్ట్స్ ఆల్ ప్రొడక్ట్స్ ఇన్ ద సెన్స్ PL, BIL. ఓకే. BIL అంటే బిజినెస్ లోన్, PL అంటే పర్సనల్ లోన్, ఓకే, హోమ్ లోన్, ల్యాప్ లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, ఇప్పుడు కమర్షియల్ వెహికల్స్, ఇవి SMFGలో ఉన్న ప్రొడక్ట్స్. SMFGలో ఉన్న ప్రొడక్ట్స్ అనేసి మీరు ఇప్పుడు చెప్పారు. ఓకే, అవి మీ దగ్గర ఎన్ని చేస్తారు? అంటే SMFGలో చేసే ప్రోడక్ట్లన్నీ మీ డిజి లోన్స్లో చేస్తారు? మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్నవి పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ ఉన్నాయండి. ఓకే. హోమ్ లోన్ SMFG చేయట్లేదు, ల్యాప్ చేస్తుంది. ఓకే. ల్యాప్ అండ్ లాస్. ఓకే. లాస్ కమర్షియల్ వెహికల్స్. ఓకే. ల్యాప్ కమర్షియల్ వెహికల్ అంటే మాకు తెలుసు. లాస్ వచ్చేసి మనకి లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీస్. ఓకే. అందులోనే మనకి డెఫినేషన్ ఉంది. ఓకే. సెక్యూరిటీస్ మీద మనకి లోన్ ఇస్తారు అప్ టు 20 CR బేస్డ్ ఆన్ లొకేషన్. 40 CR కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. SMFG మీరు అంటున్నారు కదండి, SMFG అనేది మీకు మొత్తం అంటే ఓన్లీ మీరు ఇక్కడ డిజి లోన్స్ నుంచే ప్రాసెస్, ఇక్కడ హైదరాబాద్ నుంచి? నేను డిజి లోన్స్ ఎంప్లాయ్ అండి. SMFG పోర్ట్ఫోలియో నేను హ్యాండిల్ చేస్తాను ఇక్కడ నుంచి. ఓకే. పాన్ ఇండియా పోర్ట్ఫోలియో మొత్తం పాన్ ఇండియా మొత్తం మీరే హ్యాండిల్ చేస్తారు? నేనే చేస్తాను. నాకు ఒక టీం ఉంది ఇక్కడ. ఓకే. అండ్ మా సర్స్ సపోర్ట్ చేస్తారు మాకు. ఓకే. త్రూ మేము ఇది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ప్రజెంట్ PL, BIL కలిపి అండ్ ల్యాబ్ కలిపి 150 వాల్యూమ్ చేస్తున్నాం. 150 CR. సూపర్. 150 CR. ఓకే. అంటే మంత్లీ. ఓకే అండి. ఇప్పుడు ఓకే, మీరు అనేది అంటే ఫైల్స్ అనేది ఎలా సోర్స్ చేస్తారండి మీరు? మీరు ఇట్లా బిజినెస్ చేస్తూ ఉంటున్నారు కదా, మంత్లీ 150 CR ఫైల్స్ సోర్స్ చేయడం అంటే మాకు కింద టీమ్ ఉందండి. ఓకే. అంటే మనకి బయటికి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసే టీమ్ అరౌండ్ 30,000-35,000 ప్లస్ టీమే ఉంది మనకి పాన్ ఇండియాలో. ఓకే. ఆ టీమ్ త్రూ మనకు లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్ని మనం ప్రాసెస్ చేసి సర్వీస్ ఇచ్చి కరెక్ట్గా ఏ బ్యాంక్లో ఫిట్ అవుతుంది. ఇందాక మీకు చెప్పాను, ఒక కస్టమర్ని ఎలా ట్రీట్ చేసి ఎలా హ్యాపీగా పంపిస్తామని. సేమ్ మా టీం కష్టపడి తెచ్చిన లీడ్స్ని కూడా మేము అంతే ఇది చేస్తాం. ఓకే. అలా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి దీపక్. థ్యాంక్ యూ అండి. చూసారు కండి, ఈరోజు దీపక్ గారు మాట్లాడారు. అసలు సిబిల్ అంటే ఎలా ఒక వ్యక్తికి ఇంపార్టెంట్ అనేది చెప్పారు. ఇంకొకటి ఏంటంటే కస్టమర్ ఎక్కువ అవేర్నెస్ లేక ఎంక్వైరీస్ అని సమ్మిట్లో ఉన్నాయి. అలాంటప్పుడు డిజి లోన్స్ను మీరు సంప్రదిస్తే అక్కడ ఒక మీకు డిజి లోన్స్లో నెంబర్ మీకు షో అవుతుంటే దానికి చేస్తే మీకు అనేది అక్కడ వాళ్ళు అడ్వాంటేజ్ చెప్తారు. మీకు ఏదైనా క్లారిటీ ఉంటుంది, మీకు ఎక్కడ అవుతుంది ఏందనేది చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి చేస్తారండి. ఇది ఈరోజు మనకు దీపక్ గారితో మాట్లాడినండి. థ్యాంక్ యూ అండి.